పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఏపీలో పోలీస్ వ్యవస్థ ఎన్నడూ లేనంత చెడ్డ పేరును మూటగట్టుకుంది. అత్యంత నిస్సహాయ స్థితిలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు వ్యవహరించాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో బయటి వారు అసలు ఉండడానికి వీల్లేదు. కానీ ఒక్కో పోలింగ్ బూత్ వద్ద బయటి ప్రాంతాల నుండి వచ్చి 200 నుంచి 300 మంది టీడీపీ కార్యకర్తలు మోహరించి పోలింగ్ బూతుల్ని తమ ఆధీనంలోనికి తీసుకున్న పోలీసులు ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారు. పోలీసుల ఎదుటే జరగకూడని వ్యవహారాలన్నీ నడుస్తూ ఉన్నా వాళ్ళు ఏం చేయలేకపోయారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు నలపరెడ్డిపల్లి దగ్గర. కానీ వైసీపీ వారిని మాత్రమే రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు కాదు, మధ్యాహ్నం 2 గంటల తర్వాత రండి అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటర్లను వెనక్కు పంపించారు. మరికొందరు మేమే ఫోన్ చేస్తాం, ఎప్పుడు రావాలో అప్పుడు రండి, ఇప్పుడు కాదు అంటూ ఓటర్లను బలవంతంగా వెనక్కు పంపించేశారు. పోలీసులు ఎదుటే ఇదంతా జరుగుతూ ఉన్నా ఏమీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలోనే నల్లపరెడ్డిపల్లి గ్రామంలోని మహిళలు తిరగబడ్డారు. ఉదయం వైసీపీ తరఫున ఏజెంట్లుగా ఉన్న 2 అమ్మాయిల్ని పోలింగ్ బూతుల్లోనికి రాకుండా అడ్డుకున్నారు టీడీపీ వాళ్ళు. ఆ సమయంలో పోలీసులు ఉండి కూడా వారికి రక్షణ కల్పించలేకపోయారు. వైసీపీ ఏజెంట్లు లేకుండానే పోలింగ్ మొదలు పెట్టారు. తొలుత 2 గంటల పాటు నల్లపరెడ్డిపల్లిలో పోలింగ్ బూత్ను పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అప్పగించిన పోలీసులు ఆ తర్వాత వైసీపీ ఏజెంట్ల ఇంటి వద్దకు వచ్చి రండి, పోలింగ్ బూత్లో మీరు కూర్చోండి అంటూ పిలుపునిచ్చారు. దాంతో మహిళలంతా తిరగబడ్డారు. 2 గంటల పాటు పోలింగ్ బూతుల్ని టీడీపీ వాళ్ళకు అప్పగించి ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. గ్రామంలో 144 సెక్షన్ విధించామని పోలీసులు చెప్పగా ఈ 144 సెక్షన్ ఎవరి కోసం విధించారని ప్రశ్నించారు. ఇక్కడ స్థానికులు బయటికి వచ్చి ఓట్లు వేయకుండా అడ్డుకోవడం కోసమే పోలీసులు 144 సెక్షన్ విధించారని, అదే సమయంలో ఇతర గ్రామాల నుండి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున 100 మంది గ్రామంలోనికి వస్తే వాళ్ళని మాత్రం నిలువరించలేకపోయారు. మరి వాళ్లకు 144 సెక్షన్ వర్తించదా అని మహిళలు తిరగబడి ప్రశ్నించారు. ముందు వైసీపీ ఏజెంట్లు లేకుండానే పోలింగ్ ఎలా ప్రారంభించారో సమాధానం చెప్పాలంటూ యువతులు ప్రశ్నించారు. పోలింగ్ బూతులకు రక్షణ కల్పించలేనప్పుడు ఇక మీరు గ్రామంలోనికి ఎందుకు వచ్చారంటూ పోలీసులనే నిలదీశారు. మీరు రాకుండా మీ ఇళ్లలోనే ఉంటే మేము ఇక్కడ ఏదో ఒకటి తేల్చుకునే వాళ్ళం కదా అని పోలీసుల్ని నిలదీశారు. మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది స్థానికేతరులు వచ్చి పోలింగ్ బూతుల మధ్య తిష్ట వేసినా కూడా ఆ దృశ్యాలన్నీ బయటకు వస్తూ ఉన్నా కూడా పోలీసులు కనీస చర్యలు తీసుకోలేకపోవడం, అసలు ఎన్నికల కమిషనర్ ఉన్నారా లేదా అన్నది కూడా అంతు చిక్కని పరిస్థితులు ఏర్పడడం బట్టి పులివెందుల్లో ఎలాంటి పరిస్థితిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సృష్టించారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఏజెంట్ రాక